Hello everyone, welcome to Chennai Cricket Launch and day one night loss, third test match and India versus England. Uh, Already series 1-1 షేర్లో ఉంది. సో ఈ టెస్ట్ మ్యాచ్ టూ టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు లీడ్లోకి వెళ్తారనమాట. సో ఈ టెస్ట్ మ్యాచ్ టూ టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద టాస్, ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది సర్ప్రైజింగ్లీ. ఎందుకంటే అది ఒక గ్రీన్ టాప్ వికెట్ అనమాట. మోస్ట్లీ లార్డ్స్లో టాస్ గెలిస్తే బౌలింగే తీసుకుంటారు, బట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకుంది. అండ్ ఇండియా సైడ్ నుంచి లుక్ హూ ఇస్ బ్యాక్, జస్ప్రీత్ బుమ్రా. ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో వచ్చాడనమాట జస్ప్రీత్ బుమ్రా. అండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే థర్డ్ బాల్లోనే ఒక వికెట్ తీసే ఛాన్స్ మిస్ అయింది ఇండియా. ఎందుకంటే పిచ్లో ఎక్కువ క్యారీ లేదు కాబట్టి పంత్కి బాల్ అనేది కొంచెం ముందు పడింది. సో దానివల్ల క్యాచ్ అనేది పట్టుకోలేకపోయాడు పంత్. అండ్ ఈ పిచ్లో కొంచెం క్యారీ ఎక్కువ లేదనమాట. సో దానివల్ల ఇండియా చాలా క్యాచెస్ అనేది మిస్ చేసుకుంది అంటే వాళ్ళ చేతిలో ఏం పడి కింద పడలేదు, బట్ బాల్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వలేదు అనమాట. సో అలా మిస్ చేసుకుంది. అండ్ ఫస్ట్ ఫస్ట్ ఓవర్లోనే ఒక ఛాన్స్ అలా మిస్ అయింది అనమాట. అండ్ వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు జాక్ క్రాలీ అండ్ బెన్ డకెట్ చాలా స్ట్రగుల్ అయినారు స్టార్టింగ్లో. ఫస్ట్ ఓవర్లో వాళ్ళు జస్ట్ ఒక 44 రన్స్ కొట్టినారు, బట్ ఇద్దరు అసలుకి ఫ్లూయెంట్గా మాత్రం కనిపించలేదు. మెయిన్ జాక్ క్రాలీ మాత్రం అసలు ఫ్లూయెంట్గానే కనిపించలేదు. ఎందుకంటే అతను స్కోర్ చేసిన 16 రన్స్లో ఓన్లీ 4 బౌండరీస్, అంటే కంప్లీట్ బౌండరీస్ తోటి స్కోర్ చేశాడు. స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయిండు అనమాట. అండ్ బెన్ డకెట్ కొంచెం జాక్ క్రాలీ కన్నా కొంచెం బెటర్గానే ఆడిండు. బట్ వాళ్ళు ఫస్ట్ 1 అవర్ అనేది సర్వైవ్ అయినారు. అండ్ ఇక్కడ ఇండియా ఛాన్స్ మిస్ చేసుకుంది ఫస్ట్ 1 అవర్. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఫస్ట్ 1 అవర్లోనే వికెట్స్ తీసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇండియా ఇక్కడ ఫస్ట్ 1 అవర్లో వికెట్ తీసే ఛాన్స్ మిస్ అయింది. అండ్ ఫస్ట్ 1 అవర్ వచ్చేసరికి 44 for 0 అనమాట స్కోర్. వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ చూసుకుంటే చాలా తక్కువ స్కోరే, బట్ వాళ్ళు మోస్ట్ డిఫికల్ట్ ఫేస్ అనేది దాటేస్తారు ఇక్కడితోటి. అండ్ డ్రింక్స్ తర్వాత మాస్టర్ స్ట్రోక్ బై శుభ్మన్ గిల్. ఏంటంటే డ్రింక్స్ తర్వాత వెంటనే నితీష్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చాడు, ద రియల్ గేమ్ చేంజర్ అనమాట. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి వేసిన ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్స్ తీసినాడు. ఫస్ట్ బెండకెట్ వికెట్ తీసినాడు అనమాట. ఎట్లా అంటే డౌన్ ది లెగ్ ఎడ్జ్ తీసుకొని పంచ్ చేతిలో పడ్డది. అండ్ సెకండ్ వికెట్ మాత్రం జాక్ క్రాలీది. అది పర్ఫెక్ట్ టెస్ట్ మ్యాచ్ వికెట్. ఎందుకంటే బాల్ అనేది కరెక్ట్ లైన్ అండ్ లెంత్లో వేసినాడు నితీష్ కుమార్. అండ్ అది ఒకేసారి బౌన్స్ అయ్యేసరికి జాక్ క్రాలీకి అర్థం కాలేదు. అది బాల్ అనేది ఇంకా అటెంప్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది జాక్ క్రాలీకి. సో అక్కడ బాల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని పంత్ చేతిలోకి వెళ్ళింది. సో బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ అనమాట. ఒకటే ఓవర్లో 2 వికెట్స్ పడతాయి. అండ్ అదే ఓవర్లో ఓలీ పోప్ కూడా క్యాచ్ ఇస్తాడు శుభ్మన్ గిల్కి. బట్ పిచ్లో ఎక్కువ క్యారీ లేకపోవడం వల్ల అది శుభ్మన్ గిల్ చేతికి వెళ్తే కానీ ఆ బాల్ అనేది చాలా లో అవుతుంది అనమాట. సో అక్కడ శుభ్మన్ గిల్ క్యాచ్ అనేది పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయలేకపోయినాడు. అది కొంచెం టఫ్ క్యాచే, బట్ ఈ ఈ క్రికెట్లో ఈ టైం క్రికెట్లో అది కొంచెం ఇంకో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టుంటే అది పట్టేవాడు. అండ్ అక్కడితోటి ఫస్ట్ సెక్షన్ అయిపోయింది అనమాట. స్కోర్ 83 for 2. ఓలీ పోప్ అండ్ జో రూట్ చాలా మంచిగా ఆడుతున్నారు అనమాట. కొంచెం స్లోగా ఆడినా వాళ్ళు చాలా స్టడీగా ఆడారు. అండ్ కమింగ్ టు సెకండ్ సెక్షన్లో ఓలీ పోప్ అండ్ జో రూట్ మాత్రం ఇద్దరు మాస్టర్ క్లాస్ అనమాట. ఇద్దరు ఒక 100 రన్స్ పార్ట్నర్షిప్ ఫామ్ చేస్తారు. అండ్ పర్ఫెక్ట్ టెస్ట్ మ్యాచ్ గ్రిట్, ఒక మంచి డిసిప్లైన్లో అండ్ ఒక మంచి, అంటే వాళ్ళు ఎక్కడ స్ట్రగుల్ అవ్వకుండా బ్యాటింగ్ చేస్తారు సెకండ్ సెక్షన్లో. అండ్ ఇండియన్ బౌలర్స్ కూడా చాలా ట్రై చేస్తారు వికెట్స్ తీయడానికి, కానీ వాళ్ళు మాత్రం అసలు వికెట్ ఇచ్చే 1% ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఇండియాకి. అండ్ అక్కడ రూట్ 50 కంప్లీట్ చేసుకుంటాడు, హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుంటాడు. అండ్ రూట్ ఇప్పటివరకు సిరీస్లో కరెక్ట్గా అయితే పర్ఫార్మెన్స్ చేయలేదు. అండ్ రూట్ నుంచి చాలా హోప్స్ ఉన్నాయి అనమాట ఇంగ్లాండ్కి. బట్ మొత్తానికైతే ఈ టెస్ట్ మ్యాచ్లో ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో పర్ఫామ్ చేసిండు. అండ్ సెకండ్ సెక్షన్లో ఒక్క వికెట్ కూడా పడలేదు. అండ్ సెక్షన్ అయిపోయేసరికి ఒక్క వికెట్ అయినా పడుతుందేమో అనుకున్నారు, కానీ ఒక్క వికెట్ కూడా పడలేదు అనమాట. అండ్ అక్కడితోటి ఇండియా క్యాంప్లో టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే సెకండ్ సెక్షన్ అయిపోయేసరికి స్కోర్ 150 వెళ్ళింది. 150 for 2 అనమాట. అండ్ వికెట్ కూడా రాకపోయేసరికి అక్కడితోటి సెకండ్ సెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది.
సో సెక్షన్ 3 స్టార్ట్ అయ్యేసరికి ఏమైందంటే ఆహ్, ఎక్కడైతే ఇండియా స్టాప్ చేసిందో అంటే టెన్షన్ తోటి ఎండ్ చేసింది కదా లాస్ట్ సెక్షన్. సో థర్డ్ సెక్షన్‌లో కూడా అదే టెన్షన్ తోటి ఎంటర్ అయింది. బట్ ఇక్కడ మళ్ళీ మాస్టర్ స్ట్రోక్ బై శుభ్మన్ గిల్. ఎందుకంటే ఒక ఫ్రెష్ సెక్షన్‌లో ఎప్పుడు గాని ఇంగ్లాండ్‌లో ఏ కెప్టెన్ గాని ఒక స్పిన్ బౌలర్‌కి ఫస్ట్ ఓవర్ వేయనీయడనమాట. సో ఇక్కడ శుభ్మన్ గిల్ ఫస్ట్ జడేజా తోటి బౌలింగ్ చేపించిండు ఫస్ట్ ఓవర్‌లోనే. అండ్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌లోనే వికెట్ తీసినాడనమాట జడేజా. ఇక్కడ ఓలీ పోప్‌ని ఔట్ చేశాడు జడేజా. సో అక్కడ ఎట్లా ఔట్ చేసిండంటే అది ఔట్ సైడ్ ఎడ్జ్ అనమాట. బ్రిలియంట్ క్యాచ్ బై ధ్రువ్ జురెల్. చాలా పర్ఫెక్ట్ క్యాచ్ అది. ఆ క్యాచ్‌ని చాలా ఈజీగా చూపించేలా చేశాడు కానీ అది ఆ క్యాచ్ పట్టుకోవాలని చాలా అక్యురసీ అంతా ఉండాలి. సో ఎక్కడ గాని ఛాన్స్ మిస్ చేయలేదు ధ్రువ్ జురెల్. అండ్ ఈరోజు పంత్ ఇంజ్యూర్డ్ అయిన తర్వాత ధ్రువ్ జురెల్ రీప్లేస్మెంట్‌గా వచ్చాడనమాట వికెట్ కీపింగ్‌కి. సో ధ్రువ్ జురెల్ చాలా మంచిగా చేశాడు వికెట్ కీపింగ్. ఫస్ట్ టైమ్ ఇంగ్లాండ్‌లో వికెట్ కీపింగ్ చేస్తున్నట్టే అనిపియలేదు. ఎందుకంటే అతని టెక్నిక్ గాని ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్ అనమాట. సో అక్కడితోటి ఓలీ పోప్ ఔట్ అయ్యాడు. సో ఫస్ట్ సెక్షన్ నుంచి చూసుకుంటూ వస్తే బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు కానీ ఎక్కడ వికెట్ రాలేదు బుమ్రాకి. అండ్ అక్కడ ఓలీ పోప్ అవుట్ అవ్వంగానే నెక్స్ట్ హ్యారీ బ్రూక్ వస్తాడనమాట. ఈ ఈ సిరీస్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ లో కూడా ఆల్మోస్ట్ ఒక 167 స్కోర్ చేసిండు. అండ్ ఒక ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ వచ్చిండు మొత్తానికి. అండ్ ఆ ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ ని అవుట్ చేసింది మాత్రం జస్ప్రీత్ బుమ్రానే. కరెక్ట్ పేస్, యాక్యురసీ అండ్ ఆ బాల్ ఎలా ఉండే అంటే హ్యారీ బ్రూక్ దాన్ని ఫోర్స్ఫుల్ గా అటెంప్ట్ చేయాల్సి వచ్చింది. బుమ్రా అట్లా వేసినాడు అనమాట ఆ బాల్ ని. అండ్ అక్కడ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని అక్కడ హ్యారీ బ్రూక్ అవుట్ అవుతాడు. సో అక్కడితోటి 4 వికెట్స్ పడతాయి అనమాట. సో ఇంకా ఎక్కువ వికెట్స్ పడతాయని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అక్కడ వస్తాడనమాట వాళ్ళ కెప్టెన్ బెన్ స్టోక్స్. బెన్ స్టోక్స్ అండ్ జో రూట్ ఇద్దరు మళ్ళీ చాలా బాగా ఆడతారు. ఒక ఇద్దరు జైంట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ క్రికెట్ వాళ్ళిద్దరు. అండ్ సేమ్ ఆ స్టేచర్ లాగానే ఆడారు అనమాట ఇద్దరు. ఎక్కడ కానీ ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ స్టోక్స్ ఒక ఛాన్స్ వస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ లో స్టోక్స్ ఎల్బిడబ్ల్యూ అవుతాడు. బట్ అది ఎంపైర్ అవుట్ ఇయ్యాడు అనమాట. అది ఎంపైర్ కాల్స్ లోకి వెళ్ళిపోతుంది. సో అక్కడ శుభ్మన్ గిల్ రివ్యూ తీసుకుంటాడు కానీ ఆ రివ్యూ అనేది ఎంపైర్ కాల్స్ లోకి వెళ్ళడం వల్ల అది ఇంకా నాట్అవుట్ అయిపోయింది. సో అక్కడ రివ్యూ అయితే రిటైన్ అయింది. సో అక్కడ ఒక వికెట్ పడి ఉంటే బెన్ స్టోక్స్ ఇప్పటివరకు మ్యాచ్ కంప్లీట్ ఇండియా సైడ్ వచ్చేది. అండ్ బెన్ స్టోక్స్ చాలా ఇంపార్టెంట్ వికెట్. ఎందుకంటే బెన్ స్టోక్స్ ఎప్పుడైనా ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేస్తాడు. సో ఇప్పుడు ఇంకా కెప్టెన్ కాబట్టి అండ్ ఈ సిరీస్ లో అసలు ఫామ్ లో లేడు కాబట్టి బెన్ స్టోక్స్ వికెట్ అనేది నెక్స్ట్ డే 2 లో చాలా ఇంపార్టెంట్. అండ్ డే 2 అయిపోయేసరికి జో రూట్ 99 పైన నాట్అవుట్ లో ఉంటాడు. అండ్ బెన్ స్టోక్స్ కూడా 39 నాట్అవుట్ లో ఉంటాడు. ఇద్దరిది ఒక 79 రన్స్ పార్ట్నర్షిప్. అండ్ ఇక్కడ ఇండియా జస్ట్ ఒక సేమ్ ఫస్ట్ సెక్షన్ లాగానే థర్డ్ సెక్షన్ లో కూడా 2 వికెట్స్ తీస్తుంది. ఫస్ట్ సెక్షన్ లో కూడా వెంట వెంటనే 2 వికెట్స్ పడతాయి. సో థర్డ్ సెక్షన్ లో కూడా సేమ్ అట్లనే వెంట వెంటనే 2 వికెట్స్ పడతాయి అనమాట. సో అది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్కి వస్తే ఇంగ్లాండ్ బ్యాటింగ్ చాలా సర్ప్రైజింగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక 3 ఇయర్స్ నుంచి బ్యాస్ బాల్ అనే ఫార్ములా తోటి ఆడుతున్నారు బ్యాటింగ్. అంటే అగ్రెసివ్ బ్యాటింగ్ అనమాట. వాళ్ళు టెస్ట్ మ్యాచ్ లో యాక్చువల్ గా స్లో ఆడతారు. బట్ వాళ్ళు ఎట్లా అంటే టెస్ట్ మ్యాచ్ లో కూడా 600 తోటి ఆడతారు అనమాట. సో 600 తోటి అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక వన్ డే స్టైల్లో ఇన్ని ఇయర్స్ ఆడారు అనమాట. 2022 నుంచి 2025 వరకు వాళ్ళు ఒక బ్యాస్ బాల్ అప్రోచ్ తోటే ఆడారు. అండ్ వాళ్ళ అప్రోచ్ ఎందుకు చేంజ్ అయిందంటే లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు ఒక వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఓడిపోయారు అనమాట ఇండియా తోటి. సో 336 రన్స్ తోటి వాళ్ళు ఓడిపోయారు ఇండియా తోటి. ఆ ఒక్క లూజ్ తోటి వాళ్ళు కంప్లీట్ కాన్ఫిడెన్స్ అనేది లాస్ట్ అయిపోయినారు. అండ్ ఒక్క మ్యాచ్ తోటి వాళ్ళు మొత్తం వాళ్ళ అప్రోచ్ నే చేంజ్ చేసుకున్నారు ఈ గేమ్ లో. వాళ్ళ అప్రోచ్ ని వాళ్ళు బ్యాక్ చేసుకోలేదు. అండ్ చూడాలి ఇంగ్లాండ్ రేపు కూడా ఇట్లనే బ్యాటింగ్ చేస్తుందా లేకపోతే వాళ్ళ ఓల్డ్ బ్యాస్ బాల్ అప్రోచ్ లోనే బ్యాటింగ్ చేస్తుందా అనేది చూడాలి. అండ్ కమింగ్ టు ఇండియా, ఇండియా రెగ్యులర్ గా వికెట్స్ తీయడం ఫెయిల్ అయింది. వికెట్స్ తీయలేకపోయింది. అండ్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ ని రేపు అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళది చాలా పెద్ద బ్యాటింగ్ టేల్ అనమాట. నంబర్ 10 వరకు ఉంది వాళ్ళ బ్యాటింగ్. అండ్ ఇండియాకి వచ్చేసరికి 3 మెయిన్ పేసర్స్ వికెట్స్ తీయలేదు ఎక్సెప్ట్ జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా ఒక్కడే ఒక వికెట్ తీస్తుండు. సిరాజ్ అండ్ ఆకాష్ దీప్ ఇద్దరు రన్స్ కి వెళ్ళారు ఈ రోజు.
ఆకాష్‌దీప్ లాస్ట్ మ్యాచ్‌లో బాగా చేశాడు కానీ, ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకాష్‌దీప్ కంప్లీట్ రన్స్‌కే వెళ్ళిండు. సో, అదనమాట. రేపు ఖచ్చితంగా ఇండియా వికెట్స్ అయితే తీయాలి. ఎందుకంటే వీళ్ళు వికెట్స్ తీయకపోతే మాత్రం ముందే జో రూట్ అండ్ బెన్ స్టోక్స్ కాబట్టి ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఈరోజు డే అనేది చాలా బ్యాలెన్స్డ్‌గా ఉందనమాట. అంటే వీళ్ళు ఎక్కువ రన్స్ స్కోర్ చేయలేదు. జస్ట్ 250 ఫర్ 4 వీళ్ళ స్కోర్. అండ్ ఎక్కువ రన్స్ స్కోర్ చేయలేదు కాబట్టి డే అనేది చాలా బ్యాలెన్స్‌గా ఉంది. అండ్ ఇండియా కూడా 4 వికెట్స్ ఆల్రెడీ తీసింది. ఇంకొక వికెట్ తీస్తుంటే కొంచెం ఇండియా వైపే వెళ్ళేది ఎడ్జ్. బట్ డే 2 అనేది కొంచెం బ్యాలెన్స్‌లోనే ఆగిపోయిందనమాట. సో, డే 1 అనేది బ్యాలెన్స్‌లోనే అయిపోయింది. సో, డే 2 అనేది చాలా ఇంపార్టెంట్. రేపు ఫస్ట్ సెక్షన్ ఎవరు విన్ అవుతే మోస్ట్‌లీ డే 2 కూడా వాళ్ళే విన్ అయినట్టు. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ like and subscribe to the channel. Until then, take care. Goodbye.